చూడాలి సెట్స్ అంటే సింపుల్గా చెప్తారండి. ఫింగర్స్ ఎన్ని ఉన్నాయా మనకి? 10 ఫింగర్స్. 10 ఫింగర్స్లో మనం ఒక ఫింగర్ సెట్ డిజైన్ చేసాం. ఇవన్నీ ఫింగర్సే. ఈ ఫింగర్స్ ద్వారా యూ డూ సంథింగ్ కదా. ఈ ఫింగర్స్ని మనం ఇక్కడ సెట్ అంటే ఇందులో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 5 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 5 ఫింగర్స్ని ఎలిమెంట్స్ అంటాము. దీనికి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? ఫింగర్స్. అలా కాకుండా మనం టీత్స్ తీసుకున్నాం. టీత్స్ ఉన్నాయా? టీత్స్ అనేవి చూజ్ చేయడానికి ఉపయోగం. అంటే తిన్న నవ్వడానికే కదా యూజ్ చేసేది. టీత్స్ అంటే పళ్ళు కదా. మరి టీత్ సెట్లు ఉంటాయి. మళ్ళీ అందులో ఇన్సిజర్స్ ఉంటాయి. నెక్స్ట్ కెనైన్స్ ఉంటాయి. ప్రీమోలార్స్, మోలార్స్. లోన టీత్స్ ఉన్నాయి. అన్ని టీత్సే, కానీ అన్నింటికి ఉన్న ప్రాపర్టీస్ ఒకటే ప్రాపర్టీ, కానీ వాటికి ఉన్న జనరల్ ఏమేంటి? టీత్ సెట్ కదా. అలా కాకుండా డేస్ అనే వీక్ తీసుకున్నాము. అన్ని డేసే. కామన్ ప్రాపర్టీ ఏంటి అక్కడ? డేస్. కానీ సండే, మండే, ట్యూస్డే అనే నేమ్ ఆఫ్ ద డే కదా, అవునే కదా. అలా కాకుండా మంత్స్ ఇన్ ఇయర్ తీసుకున్నాము. అన్ని మంత్సే. మరి మంత్స్ అనేది అక్కడ ఏంటది? కామన్ ప్రాపర్టీ. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అండ్ సోన్ ఏమవుతుంది? మళ్ళీ నేమ్ ఆఫ్ ద మంత్ అవుతుంది, అవునా. ఇవన్నీ మంత్సే. మళ్ళీ అందులో ఉన్న మంత్స్కి ఒక్కొక్క పేరు ఇచ్చాము. ఒక్కొక్కటి ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్. సెట్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అంతే. ఇక్కడ టీత్స్ ఉన్నాయనుకో, ఇవి కూడా కలెక్షన్ ఆఫ్ థింగ్స్ అనమాట. మనకి సెట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ. కామన్ ప్రాపర్టీ అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అప్ టు ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి? 12 మంత్స్. వాటన్నిటికి ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటి? మంత్స్, అవునే కదా. టీత్స్ తీసుకున్నాం అనుకో, ఇవన్నీ టీత్సే, కానీ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్ అనేవి ఏంటి? టైప్స్ ఆఫ్ టీత్స్, అవునే కదా. ఇప్పుడు మన 5 ఫింగర్స్ కదా, దీన్ని ఏమంటారు? దీన్ని థంబ్ అంటారు. దీని ఏమో ఇండెక్స్ ఫింగర్ అంటారు, దీనేమో మిడిల్ ఫింగర్ అంటారు, దీనేమో రింగ్ ఫింగర్ అంటారు, దీనేమో లిటిల్ ఫింగర్ అంటాము, పింకీ అని కూడా అంటాం. ఇవన్నీ ఫింగర్సే. ఈ ఫింగర్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఇది కామన్ ప్రాపర్టీ. అదేనమాట. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ ఆర్ కామన్ రూల్. మరి కామన్ రూల్ అంటే నీకు డౌట్ రావచ్చు, అవునా. కామన్ రూల్ అయితే నువ్వు బెస్ట్ ఎగ్జాంపుల్ 1 తీసుకుని, 2 తీసుకుని, 3 తీసుకుని, 4 తీసుకుని, ఇట్లా రావాలి. సో దీనికి ఒక కామన్ ప్రాపర్టీ ఉంది. దీనికి 1 యాడ్ చేస్తే వస్తుంది, మరి దీనికి 1 యాడ్ చేస్తే వస్తుంది, దీనికి 1 యాడ్ చేస్తే వస్తుంది. ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఒక కామన్ రూల్ ఫాలో అవుతుంది కనుక దీన్ని మనం ఏమనొచ్చు? సెట్ అని అనొచ్చు కదా. ఇందులో ఉన్న 1, 2, 3, 4 అని ఏమంటాం మనము? ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ అంటాం. ఏమర్థమైందా? ఈ సెట్ నోటేషన్ ఒకటి ఉంటుంది. సెట్ నోటేషన్ అంటే దీన్ని ఏమంటారు? దీన్ని బ్రేసెస్ అంటే. దిస్ ఈస్ కాల్డ్ సెట్ నోటేషన్. ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఆర్ సెపరేటెడ్ బై కామాస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద బ్రేసెస్. ఈస్ కాల్డ్ ఏ సెట్. ఏమర్థమైందా? సో ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే the common property says the nature of the elements. The common property ఇక్కడ 1 యాడ్ చేస్తే వస్తుంది, ఇక్కడ 1 యాడ్ చేస్తుంది. ఇది ఏంటిది? కామన్ ప్రాపర్టీ ఆర్ కామన్ రూల్. అలా కాకుండా ఇంకొకటి ఇస్తాను. 1 ఇచ్చారు, నెక్స్ట్ 4 ఇచ్చారు, నెక్స్ట్ 9 ఇచ్చారు, నెక్స్ట్ 16 ఇచ్చారు, నెక్స్ట్ 5 ఇచ్చారు, 25 ఇచ్చారు. ఇట్లా వెళ్తున్నాం. దీనికి కూడా కామన్ రూల్ ఫాలో అవుతుంది. ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్, ఇది 5 స్క్వేర్. నెక్స్ట్ ఎంతో చెప్పగలుగుతాయి. ఎంత? 6 స్క్వేర్. ఇక్కడ చూసా ఒక కామన్ రూల్ ఫాలో అవుతున్నాయి. ఈ ఎలిమెంట్స్ అన్నిటి కలిపి ఎన్క్లోజ్డ్ బై ద బ్రేసెస్ అండ్ సెపరేటెడ్ బై ద కామన్స్. సెట్ అంటే అర్థమైనప్పుడు సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ థింగ్స్, ఓకే, that have something common.
సంథింగ్ కామన్ ఆర్ ఫాలో అవే రూల్. ఇక్కడ సంథింగ్ కామన్ ఉంది, ఏంటిది? టీత్స్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఆల్ మంత్స్, ఇది ఒక ప్రాపర్టీ ఉంది కదా. ఇది 1, 4, 9, 16 ఇదిగో ఇక్కడ చెప్పేసాను. ఒక కామన్ రూల్ ఫాలో అవుతుంది. ఇక్కడ 2, 3, 5, 7, 11 అలా. ఇది ఏంటి చెప్పి ప్రైమ్ నెంబర్. ఇది 2 తో డివిజిబుల్ అవుతే కంపల్సరీ నీకు రిమైండర్ ఇప్పుడు 1 అవుతుంది. ఇక్కడ ఒక కామన్ రూల్ ఫాలో అవుతుంది, అదో ఉందా. అలాగే 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో ఇవేంటివి 2 మల్టిపుల్స్ రా. ఈవెన్ నెంబర్స్ అని కూడా అనొచ్చు. ఈవెన్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 అండ్ లీవ్ ద రిమైండర్ 0. ఏమన్నారు? కామన్ రూల్ ఫాలో అవుతుంది కదా, అదే అని చెప్తున్నాడు. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యావ్ కామన్ ఆర్ ఫాలో ఏ రూల్. అండ్ సెట్ నోటేషన్, the things in the sets are called elements. The things in the set are called elements. The set notation uses braces with the elements separated by commas, and the common rule decide the elements in the set. A common rule elements of sets ni define చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ రాసింది కదా, with the elements separated by commas and the common rule decide. ఇందులో ఉన్న common rule decide the elements of the set. ఇందులో ఏం డౌట్స్ ఉందా? ఇప్పుడు ఇన్ని సెట్స్ ఉన్నాయి కదా, మరి ఈ సెట్ ను ఇది ఇచ్చేసాడు సెట్. ఇది సెట్ కదా, నువ్వు రాసినప్పుడు ఇది టీ సెట్, టీ అనుకో. అంటే క్యాల్కులేటెడ్ టీ డిఫైన్ ద నేమ్ ఆఫ్ ద సెట్. క్యాపిటల్ టీ డినోట్ ద సెట్. అప్పుడు ఏ అని ఇస్తాం. ఏ ఈజ్ ఏ సెట్. సెట్ లో మనం ఏముంటాము? ఫ్లవర్ బ్రాకెట్స్ తోటి అది బ్రేసెస్ తోటి క్లోజ్ చేసి లో ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఏని డిఫైన్ చేశాను, ఏ నెల డిఫైన్ చేశాను? ఏంటి? ఇన్ సిజర్స్, అవునా? నెక్స్ట్ కెనాన్స్, నెక్స్ట్ ప్రీమోలార్స్, నెక్స్ట్ మోలార్స్. ఇది సెపరేటెడ్ బై కామన్. ఏదైనా డిఫైన్ చేయాలి. ఇప్పుడు 2, 4, 6, 8 సోన్ వెళ్ళిపోతుంది. దీన్ని కూడా మనం ఎలా రాసుకోవాలి? గివ్ ఏ నేమ్ ఫర్ ద సెట్ ఫస్ట్, లేదా ఒక బి అనే పేరు ఇచ్చుకో. అప్పుడు రాయి 2, 4, 6 అండ్ సో ఆన్ రాసి సెట్. దిస్ ఇస్ ద సెట్. ఈ కామన్ ప్రాపర్టీ ఏంటి? ఇక్కడ ఇది 2 తో డివైడ్ చేస్తే కనుక కంపల్సరీ రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది. ఏదైనా సరే, దట్ ఈస్ ద కామన్ ప్రాపర్టీ. These are all even numbers. Even numbers are divisible by 2 and gives the remainder 0. ఇప్పుడు ఇది తీసుకున్నాం. మనకి ఇవన్నీ ఏంటివి? ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ ఏంటివి? ప్రైమ్ నెంబర్స్. అర్థమైందా? ఈ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 1 and itself as a factor. 1 and itself as a factor. అంచేది ఇంకో కామన్ ప్రాపర్టీ ఉందా లేదా? అలా ఇవన్నీ చూసి రాయగలుగుతాం కదా. ఒక్కొక్కసారి సెట్ ఎలాగిస్తే ఇలాగ ఇవ్వడం. సెట్ ఎలా ఇస్తుంటే దీన్ని రోస్టర్ ఫామ్ అంటారు. దీన్ని ఏమంటారు? రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే సెట్కి 2 ఫామ్స్ ఉంటాయి. ఒకటి రోస్టర్ ఫామ్, ఇంకోటేమో సెట్ బిల్డర్ ఫామ్. అంటే సెట్ అనే దాన్ని మనము 2 టైప్స్లో కూడా చెప్పచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పు. ఏ ఇజ్ ఏ సెట్. ఇక్కడ ఈ ఏం రాస్తానంటే సెట్ ఆఫ్ natural numbers less than 10. అదేనా? దీన్నే ఏమంటారంటే రోస్టర్ ఫామ్. దీన్నే మనము ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎలా, ఇది రోస్టర్ ఫామ్. దీన్ని లిస్ట్ ఫామ్ కింద కూడా రాసుకోవచ్చు. లిస్ట్ అంటే ఎలా రాసుకోము? లెస్ దెన్ 10 కదా. ఏమైనా న్యాచురల్ నెంబర్సే కదా. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ 1, 2, 3, 4 and so on.
9 వరకు రాస్తే ఇదేమవుతుంది లిస్ట్ ఫామ్. అంటే రోస్టర్ ఫామ్ 2 కైండ్స్గా చెప్పవచ్చు. ఏంటిది ఒక సెంటెన్స్ ఫామ్లోనే చెప్పవచ్చు, ఒక లిస్ట్ ఫామ్లోనే చెప్పవచ్చు. నెక్స్ట్ తర్వాత అయిపో